శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు పరమ సంతోషంతో యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కౌరవ పక్షానికి సర్వసైన్యాధిపతిగా ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు కూడా యుద్ధాన్ని ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఆ యుద్ధ ప్రాంతాన్నంతటినీ కూడా చూడడం కోసమని కర్ణుడు రథం మీద వచ్చాడు. నిజానికి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నంతకాలం నేను కానీ, నా సోదరులు కానీ, నా బంధువులు కానీ, స్నేహితులు కానీ యుద్ధంలో పాల్గొనము, ఎటువంటి సహకారం అందించము అన్నది కర్ణుడి యొక్క ప్రతిజ్ఞ. అట్లాగే భీష్ముడు కూడా యుద్ధ ప్రారంభానికి ముందు దుర్యోధనుణ్ణి పిలిచి కర్ణుడి యొక్క సహకారం ఏ రూపంలోనూ కూడా నాకు అవసరం లేదు కాబట్టి ఆయన కానీ, ఆయన బంధువులు కానీ, స్నేహితులు కానీ, సోదరులు కానీ ఎవ్వరూ యుద్ధంలో పాల్గొనకూడదు అని నియమాన్ని విధించాడు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమవుతోంది కాబట్టి అటువైపు సైన్యం ఇటువైపు సైన్యం మోహరించినటువంటి స్థితిలో ఒకసారి ఆ రణభూమిని తిలకించడం కోసమని కర్ణుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి కర్ణుణ్ణి కృష్ణ పరమాత్మ చూశారు. చూసి కర్ణుణ్ణి దగ్గరికి పిలిచి, నువ్వు భీష్ముడి మీద కోపంతో యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసింది, అయినప్పటికీ కూడా నీకు భీష్ముడి మీద కోపం కాబట్టి భీష్ముడు పడిపోయే వరకు యుద్ధం చెయ్యవు కాబట్టి భీష్ముడు పడిపోయే వరకు మా వైపున యుద్ధం చెయ్యి, భీష్ముడు పడిపోయిన తర్వాత కావాలంటే అటు వెళ్ళిపోదువు కానివి అని అన్నారు. ఆయన చమత్కారం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులోనే అవతల వారి యొక్క శీల వైభవాన్ని కూడా నిరూపణం చేస్తూ ఉంటారు. అంటే కర్ణుడు అన్నాడు, నాకు కోపం వచ్చి భీష్ముడు యుద్ధం చేస్తున్నంతకాలం యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి మాట వాస్తవం. కానీ దుర్యోధనుడు నాకు ప్రాణమిత్రుడు. నేను ఆయనకి ఏనాడో నా ప్రాణాన్ని కూడా సమర్పించి ఉన్నాను. ఆ కారణం చేత నేను ఏ పక్షంలోనూ చేరను, కేవలం దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేస్తాను. నా ప్రతిజ్ఞ ఏదో ఆ ప్రతిజ్ఞను మాత్రమే నెరవేర్చుకుంటాను. అంటే భీష్మాచార్యుల వారు పడిపోయే పర్యంతం యుద్ధం చెయ్యను తప్ప భీష్ముడు పడిపోయిన తర్వాత దుర్యోధనుడి పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను అని ప్రతిపాదించాడు. తర్వాత ధర్మరాజు గారు కౌరవపక్షం వంక చూసి, మీలో ఎవరైనా ఒకవేళ మా పక్షంలోకి వచ్చి చేరిపోవాలి అని అనుకుంటే హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాను. కాబట్టి అట్టివారు నా పక్షంలోకి వచ్చినట్లయితే నా తోడ పుట్టిన వారిని ఎంత ప్రేమతో చూస్తానో అంత ప్రేమతోనూ చూస్తాను. కాబట్టి వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవలి పక్షంలోకి వచ్చేయవచ్చు అని ఒక ప్రకటన చేశాడు. అది విన్నటువంటి యుయుత్సుడు, అంటే ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి ఒక వైశ్య భార్య వలన జన్మించినటువంటి కుమారుడు ధర్మరాజు గారి పక్షంలో చేరుతాను అని చెప్పి చాలా సంతోషకరంగా ధర్మరాజు యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ధర్మనిష్టని మెచ్చుకుంటూ వచ్చి చేరిపోయాడు. ఆ వచ్చేటప్పుడు పాండవుల యొక్క సద్గుణములను కీర్తించాడు. సవతి బిడ్డలతో సామరస్యంగా ఉండలేకపోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క ఆ దుష్ప్రవర్తనని ఖండించాడు.
ఆ యుయుత్సుడు యుద్ధానికి ప్రారంభంలో వచ్చి తన పక్షాన చేరినందుకు ఎంతో సంతోషించినటువంటి ధర్మరాజు గారు చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేసి ఆ యుయుత్సుణ్ణి మన్నించాడు. ఆ మన్నించిన తరువాత, సత్కరించిన తరువాత యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యము అనబడేటటువంటి శంఖాన్ని పూరించారు. అట్లాగే అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు గారు అనంత విజయము అనబడేటటువంటి శంఖాన్ని, భీముడు పౌండ్రము అనబడేటటువంటి శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోషం మణిపుష్పకం అనబడేటటువంటి శంఖాలను పూరించారు. అట్లాగే పాండవ సైన్యంలో ఉన్నటువంటి విరాట మహారాజు గారు, ద్రుపద మహారాజు గారు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ శంఖములను పూరించారు. ఆ శంఖధ్వనులు ఒక్కసారి మిన్నంటేటప్పటికీ కౌరవ సైన్యం యొక్క గుండెని చీల్చినంత గొప్ప శబ్దం వెలువడింది. శంఖాలను పూరించడం అనేటటువంటిది విజయానికి సంకేతం. కొన్ని కొన్ని శబ్దములకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయా సమయాల్లో ఆయా శబ్దములు ఉత్పన్నమయ్యేటట్టు చూసుకుంటారు. పూజ చేసేటప్పుడు ఘంటానాదం చేయడం, ఇటువంటి కార్యక్రమాల మీద వెడుతున్నప్పుడు శంఖనాదం చేయడం, విజయాన్ని ఆహ్వానించడం. అట్లాగే పూజలో గంట వాయించారు అంటే ఏవైతే పూజకి ప్రతిబంధకాన్ని కల్పిస్తాయో అటువంటి ఉగ్రభూతములను విడిపొమ్మని, మనం ఎవరికి పూజ చేస్తున్నామో అటువంటి దేవతలందరినీ రమ్మని ఆహ్వానం పలికినట్టు. అందుకని పూజలో అయితే గంట, ఇటువంటి సమయాలలో శంఖాలు పూరిస్తారు. అటువంటి శంఖాలు పూరించి ఆ యుద్ధాన్ని ప్రారంభం చేశారు. సరే, అట్లా ప్రారంభమైనటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడు నా యొక్క రథాన్ని తీసుకెళ్ళి యుద్ధభూమిలో ఉన్నటువంటి ఈ రెండు సైన్యాల మధ్యలో నిలబెడితే నేను యుద్ధం చేయవలసినటువంటి కౌరవ సైన్యం వంక తేరిపారి చూసి నిర్ణయించుకొని ఎవరితో యుద్ధం చెయ్యాలి అసలు అన్న దాని మీద నేను ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తానని సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మకి విన్నవించి రథం ఆ విధంగా ఏర్పాటు చేయబడేటట్టుగా చూసుకున్నాడు. ఆ రథం మీద నిలబడి ఒకసారి కౌరవ సైన్యం అంతటి వంక చూశాడు. అందులో గురువు ద్రోణాచార్యుల వారు, తాతగారు భీష్మాచార్యుల వారు, అట్లాగే అన్నదమ్ములైనటువంటి దుర్యోధనాదులు, ఎందరో పెద్దలు, మేనమామ శల్యుడు, ఇటువంటి వారందరూ కూడా కనపడ్డారు. ఎందరో స్నేహితులు, వాళ్ళందరూ కనపడ్డారు. అకస్మాత్తుగా ఆయనలో మోహం ఏర్పడింది. ఆ అజ్ఞానము ఏర్పడినటువంటి కారణం చేత కృష్ణ పరమాత్మ వంక తిరిగి, సరసిజనాభ బంధుజన సంతతి కయ్యపునేల చూడగా విరవిరబోయి మేను నిడువెంట్రుక వెట్టుచు కంపమొందే చే నిరతము కాదు గాండివము నిల్వగ నోర్వవు కాళ్ళు నేను నిష్ఠురతకు చాలనొల్ల ఒకడున్ మహీలుట ఇటి సౌఖ్యముల్ అని ప్రారంభం చేశాడు. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ యుద్ధభూమిలో ఉన్నటువంటి సైన్యం అంతటి వంక చూస్తున్నాను. చూస్తుంటే ఇందులో బంధువులున్నారు, గురువులున్నారు, స్నేహితులున్నారు, సోదరులున్నారు, ఎందరో ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపేయాలి అన్న భావన నాకు కలగగానే నా మనసంతా వికలమైపోయి నా వెంట్రుకలన్నీ కూడా నిలువుగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఒళ్ళంతా ఉనికిపోతోంది. చేతితో గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నాను. నిలబడడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చలేక కాళ్ళు ఉనికిపోతున్నాయి. నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ తెగటార్చి ఈ నిత్తుటి కూడు తిన్నాను, ఇంతమందిని చంపి రాజ్యవైభవాన్ని స్వీకరించాను అనేటటువంటి మాటని అంగీకరించడానికి, అటువంటి అపవాదు రేపు లోకం చేత పొందడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇంతమంది ఈ భూమి కోసమని చెప్పి యుద్ధం చేసుకొని ప్రాణాలు ఒడ్డుతున్నారు, సంపద ఒడ్డుతున్నారు. చిట్ట చివరికి దీని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంతమందిని చంపి అనుభవించవలసినటువంటి ఈ రాజ్యం మీద నాకు ఏ విధమైనటువంటి అనురక్తి లేదు. పైగా గొప్ప పాపం సంక్రమిస్తుంది. విశేషించి దీని వలన ఏ అభివృద్ధి కలగదు, ఆత్మోద్ధరణ జరగదు. కాబట్టి ఈ యుద్ధ మార్గం నాకు అంగీకారయోగ్యంగా లేదు. నాకు యుద్ధం చెయ్యాలనేటటువంటి కాంక్ష ఆకస్మికంగా మరణించింది. కులనాశనము చేసిన తత్కుల ధర్మములడుగు నష్టకుల ధర్ములకున్ కలుగును దుస్సంకరము
కులగ్నులే కులగ్నులేగుదురు నరక కూపంబులకున్. అర్జునుడు అన్నాడు, ఈ కులధర్మం నశించిపోయేటట్టుగా ఇప్పుడు ఇలా యుద్ధం చేసి ఇంతమందిని పరిమారిస్తే రేపొద్దున్న సంకట స్థితులు ఏర్పడతాయి, ధర్మము వైక్లభ్యాన్ని పొందుతుంది. అలా ధర్మము వైక్లభ్యమును పొందడానికి కారణమైనటువంటి వాడెవరో, ఎవరు ఈ రకంగా శ్రేణులు మరణించేటట్టుగా చేశాడో అటువంటి వాడు ఉన్నతగతులు పొందడు, నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పాపపు పని, కీడునిచ్చేటటువంటి పని చెయ్యడానికి నా మనసు అంగీకరించడం లేదు అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు జ్ఞానము కలగడం కోసం, ఉత్సాహం కలగడం కోసం, మోహం పోవడం కోసం భగవద్గీతని చెప్పడం ప్రారంభం చేశారు. వ్యాస భాగవతంలో ఈ భగవద్గీత 700 శ్లోకాలతో చాలా విస్తారమైనటువంటి రూపంతో ఉంటుంది. ప్రస్థానత్రయంలో ఒకటి. భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది దేశకాలములతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యందు కర్తవ్యతానిష్టను ఏర్పరచగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. అసలు మనిషిగా కుంగిపోకుండా బ్రతకడం నేర్చుకోవాలి అంటే భగవద్గీత గొప్ప ఆలంబనం. అందుకే శంకరులంతటి వారు భగవద్గీత కించిదీత అంటారు. ఒక్క శ్లోకమైనా భగవద్గీతలో నేర్చుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి నడవడి యందు సౌలభ్యాన్ని పొందుతాడు. తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ, ధర్మాచరణము చేస్తూ, తాను చాలా తేలికగా సంతోషంగా జీవనం చేస్తూ, శాంతిని పొందుతూ, చిట్ట చివర పొందవలసినటువంటి ఉత్తమ గతులను పొందుతాడు. అందుకే భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటైంది. నిజానికి శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాలలో ప్రధాన ప్రయోజనం దేశకాలములతో సంబంధము లేకుండా ఎప్పటికీ కూడా మానవులందరికీ అందించగలిగినటువంటి జ్ఞాన నిక్షేపమైనటువంటి ఈ భగవద్గీతను లోకములకు అందించడమే. అందుకే అర్ధరాత్రి వేళ జన్మించాడు. అర్ధరాత్రి అంటే కటిక చీకటి, అది అజ్ఞానమునకు ఆలవాలమైనటువంటి సమయం. అటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించడానికి జ్యోతిస్వరూపమై జగద్గురువై ఆయన ఆవిర్భవించారు. అటువంటి పరమాత్మ యుద్ధభూమి యందు అర్జునుడికి కర్తవ్యతానిష్టను ఉపదేశం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి విషయమే భగవద్గీత. దాన్ని వ్యాసుల వారు 700 శ్లోకాలతో చాలా అద్భుతమైన రీతిలో అందించారు. తిక్కన గారు దాన్ని బాగా తక్కువ చేసి దాని యొక్క ప్రధానమైనటువంటి సారము మాత్రమే అందేటట్టుగా లోకానికి అందించారు. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ అంటాడు, తెప్పరపు చోట నీకి యొప్పని విధమెచటి నుండి యొదవెను విను మీ చొప్ప వివేకులయది ఇది తప్పించును సద్గతియు ఉదాత్త యశంబున్. అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెప్పరపు చోట నీకి యొప్పని విధమెచట నుండి యొదవెను. అసలు రాకూడనటువంటి సమయంలో రాకూడని ఇటువంటి ఆలోచన నీకు ఎందువల్ల వచ్చింది? దీన్ని వ్యాసుల వారైతే క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు. ఈ హృదయమునందు ఏర్పడినటువంటి మోహంతో, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ అధైర్యము, భీతి ఏదైతే ఉందో అది క్షుద్రం. దాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేయవలసినటువంటి విషయం. అందులోంచి మిగిలినటువంటి మోహలత అంతా విస్తరించింది. కాబట్టి అటువంటి ఈ హృదయ దౌర్బల్యం నీకు ఎలా ఏర్పడింది? ఇది ఈ సమయంలో అసలు రాకూడదు, అటువంటిది ఇప్పుడు ఏర్పడింది. క్లైబ్యం మాస్మగమ పార్థ అంటారు వ్యాసుల వారు. ఇటువంటి పిరికితనాన్ని, హృదయంలో అధైర్యాన్ని వెంటనే విడిచిపెట్టేసేయి అంటారు. వెంటనే సంతోషంగా, ధైర్యంతో, పూనికతో, ఉత్సాహంతో, కర్తవ్యతానిష్టతో గాంధీవం పట్టుకుని యుద్ధం చేయడం ప్రారంభించు అంటారు. అదే తిక్కనగారు కూడా తెలుగులో ప్రతిపాదన చేస్తూ, రాకూడనటువంటి సమయంలో నీ మనసులోకి రాకూడనటువంటి భావనలు వచ్చాయి. ఇది
చాలా ప్రమాదకరమైనది. ఎందుచేత అంటే ఈ భావన పైకి కనపడదు, కానీ ఇది తప్పించును సద్గతియు ఉదాప్త యశంబున్. ఇది ఎటువంటిది అంటే వినిమి చొప్ప అవివేకులయది, అవివేకంతో ఉన్న వాళ్ళ యొక్క తీరు. ఇటువంటి తీరిలో ప్రవర్తిస్తే అర్జున నువ్వు సద్గతి నుండి తప్పిపోతావు. అసలు నిజానికి ఇటువంటి భావన ఏర్పడిన కారణం చేత, ఈ భావన అజ్ఞానజనితమైన కారణం చేత, ఇటువంటి భావనతో చెయ్యవలసిన పనిని చెయ్యకుండా వదిలిపెట్టి చెయ్యకూడని పనిని చెయ్యవలసిన పనిగా నువ్వు స్వీకరించి ప్రవర్తిస్తే దాని వలన నువ్వు ప్రయాణించవలసినటువంటి మార్గాన్ని వదిలిపెట్టేస్తావు. రెండు, ఏ ఉత్తమమైనటువంటి కీర్తిని పొందాలో అటువంటి కీర్తిని పోగొట్టుకుంటావు. ఎందుకంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యని వాడెవరుంటాడో వాడు అపకీర్తిని పొందుతాడు. కాబట్టి ఇటువంటి సమయంలో నీకు హృదయ దౌర్బల్యము పనికిరాదు. మనసులో ఈ తక్కువ భావాన్ని వెంటనే విడిచిపెట్టేసి ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకొని లేచి యుద్ధానికి సిద్ధపడు. అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అంటారు, వగవగనేమియం తగని వారికినై హృదయంబు కుందగా వగజదు బుద్ధి మాటలును వావిరి నాడెదు నీవు పండితుల్ వగతురే ఉన్నవారికి అవశ్య విధేయత చన్నవారికి తెగు వగలెల్ల చిత్తము ప్రదీప్త వివేకమయత్వముందినన్ అంటారు. అసలు ఏదో చాలా తెలివైనటువంటి వాడిని అని నీకు నువ్వు అనుకుని బుద్ధిజనితమైనటువంటి మోహజనితమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని పెద్ద విద్వాంసుడిలా ప్రతిపాదన చేస్తూ దానిని సమర్థించి మాట్లాడుతూ నువ్వు పరమసత్యాన్ని విస్మరిస్తున్నావు. అసలు లోకంలో జ్ఞానము కలిగినటువంటి వారు బ్రతికి ఉన్న వారి కోసం శోకించవలసిన అవసరం లేదు. ఇక మరణించిన వారి కోసం అసలు శోకించరు. ఎందుకు శోకించరు అంటే జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ కొత్త శరీరాన్ని పొంది భూమి మీదకి రావలసిందే. ఇది ఎవ్వరూ కూడా తప్పించడానికి సాధ్యం కానటువంటి ఈశ్వర ప్రోక్తమైనటువంటి జనన మరణ చక్ర స్వరూపం అయినప్పుడు నువ్వు తప్పించలేనిది ఏది జరిగి తీరుతుందో దానికి ఎందుకు ఏడవలసిన అవసరం ఉంది? ఒకడు వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి ఉండిపోయేవాడు వీడు కాదు. ఉన్నవాడి గురించి ఏడవలసిన అవసరం లేదు. వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి వెళ్ళిపోకుండా ఉండిపోయేవాడు లోకంలో లేడు. కాబట్టి దేనికోసం ఏడుస్తున్నావు? పైగా ఏడుస్తున్నవాడివి ఇదంతా చాలా ప్రజ్ఞతో కూడుకున్నటువంటి విషయంలా మాట్లాడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అంటారు మూలంలో. అసలు లోకంలో నువ్విప్పుడు ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ నేను విద్వాంసుడిలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు. కాబట్టి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇటువంటి దుఃఖాన్ని నిజానికి విజ్ఞానులైనటువంటి వారు పొందకూడదు. ఈ మోహబుద్ధిని విడిచిపెట్టు. భగవద్గీత ప్రారంభమే ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవద్దు ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోయింది. శోకమును పరిహరించడానికి కావలసినటువంటి మార్గమును ఉపదేశించినటువంటిది భగవద్గీత. శోకము నశించిపోతే మిగిలిపోయేటటువంటిది శాంతి. అందుకని మాట్లాడుతూ అంటాడు, ఈ శరీరం అనేటటువంటిది ఎప్పుడూ ఒక్కలా ఉండేది కాదు. అది అనేకమైనటువంటి అవస్థలను పొందుతూ ఉంటుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి.
మురికి పట్టినటువంటి వస్త్రం, చినిగిపోయినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎలా వదిలిపెట్టేస్తాడో అలా ఆత్మ తొడుక్కున్నటువంటి శరీరం జర్జరీభూతం అయిపోతే, సహకరించకపోతే, సంధిబంధములు విడిపోతే దాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి మళ్ళీ వ్యక్తి కొత్త బట్ట తొడుక్కున్నట్టే కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇది అనివార్యమైనటువంటి పరిణామ క్రమం. ఇది ఈశ్వరుడు విధించినటువంటి జనన మరణ చక్రం. అందులో ఎవ్వరూ ఏమీ చేసేది ఉండదు. దానికి శోకించడం అనేటటువంటిది విద్వాంసులు చేయవలసినటువంటి పని కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనుముహ్యతి. ఇది తప్పనటువంటి విషయం కాబట్టి మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది అని భయపడినటువంటి స్థితిలో దాని గురించినటువంటి శోకాన్ని విద్వాంసులు పొందరు. మనిషి బ్రతికుండగా ఏం చెయ్యాలి అన్నదాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరణించిన తరువాత ఏమవుతుంది అన్నదాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకని అంటే అసలు ఒక గడుసు వ్యక్తి ఒక మాట అన్నాడు, నేను ఉన్నంతకాలం మరణం రాదు, మరణం వచ్చాక నేనున్నాను, కాబట్టి అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదన్నాడు. రెండు, మరణము ఒకసారి వచ్చిన తరువాత ఇక తాను చేయవలసినది ఏమీ ఉండదు. దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు? నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే నేను ఆలోచించాలి. శరీరం పడిపోయిన తరువాత ఏం జరగాలి అనేటటువంటిది కొడుకు కర్తవ్యం, కూతురు కర్తవ్యం, అల్లుడు కర్తవ్యం, బంధువుల కర్తవ్యం, స్నేహితుల కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం తప్ప అతను చేసుకోవడానికి ఏముంటుంది? ఒకసారి ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయిన తరువాత తను చేయడానికి ఏమీ లేనప్పటికీ దాని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం ఏముంది? జీవించి ఉండగా నువ్వేం చెయ్యాలి, జీవించి ఉండగా ఏం చేస్తే ఉత్తమ జన్మని మళ్ళీ పొందుతావు, లేదా మళ్ళీ జన్మ పొందకుండా ఉండడం అనేటటువంటి ఉత్తమ స్థితికి ఎంత దగ్గరగా జరగగలవు అన్నదాని కొరకు సాధన చెయ్యాలి. కానీ ఉన్నన్నాళ్ళు వెళ్ళిపోతానేమో అని ఏడిస్తే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేసి ఆత్మస్ఫూర్తికి సంబంధించినటువంటి తత్వజ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేశారు. చేస్తూ సమరంబు రాజులకు నుత్తమ కర్మంబది అపావృత స్వర్గద్వారము సుమ్ము లిమ్ము తగగయ్యము సేయుము దీనికేల అనుమానింపన్. ఓ అర్జున, రాజులకు విహిత కర్తవ్యం ఈ పోరాటం చెయ్యడం అనేటటువంటిది, దుష్టుల్ని భంజించడం అనేది, శిష్టులను రక్షించడం అనేటటువంటిది వాళ్ళు చెయ్యవలసినటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తారో వారి కోసం స్వర్గద్వారములు తెరిచి ఉంటాయి. కాబట్టి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, అంతేకాని దానికి నువ్వు బాధపడిపోవలసిన అవసరం ఏముంది? ఫలముల ఎడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్యకర్మము నడపన్ వలయున్ తత్వజ్ఞానము తలకొనినన్ కర్మ శమము తానై కలుగున్. కర్మ చేయవలసినటువంటి విధానం గురించి మాట్లాడుతూ మనిషి కర్మ చెయ్యకుండా ఉండకూడదు, ఉండలేడు కూడా. కర్మ చేస్తూ ఉండాలి. అయితే ఏ కర్మ చెయ్యాలి అంటే ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో, ఏది శాస్త్రం అంగీకరించిందో, శాస్త్రము ఏ కర్మ ఎలా చెయ్యమని చెప్పిందో అటువంటి కర్మలు చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. తన స్వబుద్ధికి తోచినట్లుగా చెయ్యడం కాదు, శాస్త్రమును ప్రమాణంగా తీసుకొని శాస్త్రము చేత ఈ కర్మ ఇట్లా చెయ్యాలి అని ఏది ప్రతిపాదింపబడిందో అటువంటి కర్మను మాత్రమే చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కర్మని చెయ్యడమే తప్ప కర్మ ఫలాన్ని ఆశించడానికి వీలు లేదు. ఎందుచేత అంటే కర్మఫలాన్ని ఇవ్వవలసినటువంటి వాడు భగవంతుడు. ఆయన చేసినటువంటి కర్మల చేత ప్రీతి పొంది ఫలితమును అనుకూలంగా ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఏమో ఆ పని జరిగితే ఫలితం వస్తే నాకు ఏ ఉపద్రవం ఏర్పడుతుందో అందుకని భగవంతుడు ఇచ్చి ఉండడు అన్న నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో తొట్టుపాటు పడకుండా కర్మ చేసినా ఫలితం రాలేదనేటటువంటి నీరసంతో ఒక రకమైనటువంటి నిర్వేదనతోటి మనిషి నిలబడిపోకుండా, కూలబడిపోకుండా
భగవంతుడు కర్మఫల ప్రదాత అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ముందుకు ప్రస్థానం చెయ్యవలసి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు కృష్ణ పరమాత్మ మూలంలో. కర్మలు చేయడం విషయంలో నీకు అధికారం ఉంది తప్ప కర్మల యొక్క ఫలితాన్ని పొందడం విషయంలో నీకు ఏ విధమైనటువంటి అధికారం లేదు. దాన్ని నిర్ణయించవలసినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎవరు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెడుతూ ఉంటారో వాడు ఏ విధమైనటువంటి అవివేకము చేత బంధింపబడకుండా అదే ఒకనాటికి యోగముగా మారి ఈశ్వరానుగ్రహము ప్రాప్తం అవడానికి కారణమవుతుంది అని అంటే అర్జునుడు విని, నువ్వు చేసినటువంటి ఉపదేశం చేత శ్రీకృష్ణ నాకు కొంతవరకు మోహం తొలగిపోయింది. మహాయోగులైనటువంటి వారు నీ యొక్క పరమాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తారు అని విన్నాను. ఆ యోగీశ్వరులైనటువంటి వారు నీ యొక్క రూపాన్ని దేన్ని చూసి దేన్ని దర్శించి కృతార్థులవుతుంటారో, వారి జన్మ సాఫల్యమును పొందుతుంటారో, సకల విభూతులు నీ రూపమునందు ఎటువంటి సత్యస్వరూపమునందు ప్రకటనమై ఆవిష్కృతమవుతాయో అటువంటి రూపాన్ని దయచేసి నా కన్నులకు చూపవలసింది అని ప్రార్థన చేశాడు. చేస్తే ఈ మాంసచక్షువుల చేత నా యొక్క ఆ సత్యస్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, సకల విభూతుల ప్రకటన స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. అందుకని నీకు దివ్య దృష్టిని కటాక్షిస్తున్నాను. అటువంటి దృష్టితో నా యొక్క శరీరాన్ని చూడవలసింది అని చెప్పి విశ్వరూపాన్ని చూపించారు. చూపించినప్పుడు అందులో దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, త్రిమూర్తులు అందరూ కూడా ఆ రూపంలోనే కనపడ్డారు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు నోటి యందు కనపడుతూ సృష్టికంతటికీ మూలముగా తెలియబడ్డాడు ఆయనే. భూమి, ఆకాశము మొదలైనటువంటి పంచభూతములు అట్లాగే దిక్కులు అన్నీ కూడా ఆయన యందే కనపడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కన్నులుగా కలిగి దేదీప్యమానమైనటువంటి ఆ స్వరూపాన్ని దివ్యదృష్టి చేత చూసినటువంటి అర్జునుడు కృతార్థుడయ్యాడు. రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు అందరూ ఆయన యందే కనపడుతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చినటువంటి మహర్షులు అందరూ కూడా నిన్ను కీర్తిస్తుంటే వేల్పులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన యందే ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నారు. అటువంటి స్థితిలో అంతటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూసినటువంటి అర్జునుడు భయాన్ని పొందినటువంటి వాడై కదలలేక మెదలలేక బాధపడుతూ, నీ ముఖాల నుండి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు వస్తున్నాయి కృష్ణ. అనలజ్వాలలు పర్వు నీ ముఖములందు ఆ ధార్తరాష్ట్ర వ్రజంబును భీష్మాదులు ఈ దశంకలుగు ఈ భూపాల లోకంబు గ్రక్కున నొక్కమ్మడి వచ్చి చొచ్చెదరు నాకుంచెప్పవే ఎవరోయని శంకించెద నిన్ను భూరి కరుణాయత్తైక చిత్తుండవై. ఓ కృష్ణ, నీ ముఖంలో వెలిగిపోతున్నటువంటి ఆ అగ్ని జ్వాలలలోకి భీష్మాదులు అట్లాగే కౌరవ సైన్యం ఎందరో మహారాజులు ప్రవేశించి ఆ మంటలలో మాడిపోతున్నారు. ఇటువంటి నీ రూపం చాలా విచిత్రంగా ఉంది. ఇది నా యందు ఉద్వేగాన్ని, భయాన్ని కల్పిస్తోంది. కాబట్టి అసలు ఈ రూపం ఏమిటి, ఈ విశేషం ఏమిటి, అసలు నువ్వెవరు నాకు తెలియచేయమని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ భీష్మ ద్రోణాదులు ఎవ్వరూ కూడా మిగిలేటటువంటి వారు కాదు. అందరూ కూడా అవశ్యము శరీరమును వదిలిపెట్టవలసిన వారే. యథార్థమునకు వీళ్ళందరినీ చంపేటటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపడను నేనే. కాలము ఒక రూపాన్ని పొందితే అదే నేను. కాల కలయతామహం, కాలము రూపంలో జీవుల యొక్క పాప పుణ్యములన్నింటినీ కూడా గణన చేస్తూ ఉంటాను. సృష్టి, స్థితి, వినాశములనేటటువంటి మూడిటిని కూడా నేనే నిర్వహిస్తూ ఉంటాను. సమస్త లోకములను లయం చేస్తూ ఉంటాను. కాబట్టి నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఈ రాజుల యొక్క మరణమునకు నువ్వు కారణం అనుకొని నువ్వు అనవసర దైన్యాన్ని పొందుతున్నావు. ఇందులో ప్రతి ఒక్కడూ నా చేతనే సంహరింపబడుతుంటాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడవై నీ కర్తవ్యతానిష్టతో నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు ఆచరించి సుగతిని పొంది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు అనేటటువంటి కీర్తిని పొందు, యశో విరాజితుడవు కమ్మన్నారు. అంటే ఆ అర్జునుడు చేసినటువంటి ప్రార్థన మేరకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహారం చేస్తే అర్జునుడు అన్నాడు, నేను నెరుగకుండి
యాదవుడని సకుడని మెనబావయని ఏన్ సహభోజనములు సల్లాపంబులు నొనరించుచు మేలమాడుచుచుండుదు ఇప్పుడు. మరియు పెక్కులు లోకసామాన్య భంగులాచరించితి నీ దశ అంత పట్టు తల్లిదండ్రులు ప్రజలకు తప్పుదారులెల్ల సైరించునట్లు సహింపవలయు.